హే! వెల్కమ్ టు డే 3 ఆఫ్ లెర్నింగ్ జావా. మనం ఫీచర్స్ ఆఫ్ జావా గురించి చూస్తున్నాం. లాస్ట్ క్లాస్‌లో సింపుల్ సింటాక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌ని కవర్ చేశాం. ఈ క్లాస్‌లో ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ గురించి చూద్దాం. జావా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఎందుకు? జావా వర్చువల్ మెషిన్ అనేది హ్యాండిల్ చేస్తుంది. మనం ఫస్ట్ జావా కోడ్ రాసుకొని తర్వాత దాన్ని కంపైల్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ కంపైలర్. నెక్స్ట్ కంపైల్ చేసిన కోడ్‌ని బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ కోడ్ అనేది ఏ ప్లాట్‌ఫామ్‌లోనైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీన్ని మనం ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్. ఇంటర్ప్రిటెడ్ అంటే మనం రాసిన కోడ్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ జావా కోడ్ అనేది కంప్యూటర్ ద్వారా డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, మనం కంపైల్ చేసి తర్వాత బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ బైట్ కోడ్ అనేది జేవీఎం ద్వారా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. కోడ్ అనేది ఏ ప్లాట్‌ఫామ్‌లోనైనా ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ రీరైటింగ్ ద కోడ్. నెక్స్ట్ వచ్చేసి స్కేలబుల్. జావా అనేది బోత్ స్మాల్ అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. బికాస్ జావా కొన్ని ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేసింది. అవి మల్టీ థ్రెడింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఈ రెండిటిని యూజ్ చేసుకొని జావా అనేది స్మాల్ అండ్ లార్జ్ లోడ్స్‌ని ఈజీగా మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఒకసారి రాసిన తర్వాత కోడ్‌ని ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర కోడ్ రాసా. ఆ కోడ్‌ని రెండోసారి రాయకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనైనా నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో, దాన్ని మనం పోర్టబుల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్డ్ అండ్ రోబస్ట్. జావా అనేది మనకి ఈజీగా మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అలాగే ఎర్రర్స్‌ని చెక్ చేస్తుంది. అది కూడా మనకు ప్రోగ్రామ్ రన్నింగ్‌లో ఉండగానే మనకి ఎర్రర్స్‌ని చెక్ చేస్తుంది. అండ్ అలాగే మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ప్రాబ్లమ్స్‌ని స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.